Good evening, student. Welcome to my channel, Mr. Anand Physics Classes. Okay, Diploma Applied Physics, మిడ్ వన్ సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ ఏరియా కవర్ చేయబోతున్నాం నాన్న. రైట్, ఇప్పుడు కంప్లీట్ మనం ఆన్సర్ ఇవ్వడానికి టైం లేదు, తక్కువ ఉంది కాబట్టి నేను ఇంపార్టెంట్ ఏరియాను క్వశ్చన్స్ మీ ముందు ఉంచదలుచుకున్నా. ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి నోట్స్ను మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో తర్వాత మీకు అందుబాటులో ఉంటుంది. ఒకసారి ఇంపార్టెంట్ ఏరియాను మాత్రమే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజెంట్ క్లాస్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. బాగా వినండి, ఆ ఆర్డర్ ప్రకారం మీరు చదువుకోండి. మీకు పీడిఎఫ్ అందుబాటులో ఉంది కాబట్టి ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ నోట్స్ను ప్రిపేర్ కండి. ఈ క్లాస్ను జాగ్రత్తగా వినండి. ఇదే ఆర్డర్ ప్రకారం మీరు చదువుతూ వెళ్ళి మంచి స్కోర్ చేయండి. మిడ్ వన్కి సంబంధించినటువంటి అప్లైడ్ ఫిజిక్స్ చాప్టర్స్ వచ్చేసి నాన్న సౌండ్ అండ్ ఎస్హెచ్ఎం, సింపుల్ హార్మోనిక్ మోషన్. సెకండ్ చాప్టర్ వచ్చేసి సౌండ్. రైట్, ఫస్ట్ చాప్టర్ తీసుకుంటున్నానా, చాప్టర్ నేమ్ వచ్చి సౌండ్ ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్. రైట్, ఈ ఆర్డర్ ప్రకారం మీ ప్రిపరేషన్ పెట్టండి. లాంగ్ క్వశ్చన్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేస్తున్నానా. లాంగ్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఎస్హెచ్ఎంలో అని అంటే, ఫస్ట్ కండిషన్ ఫర్ ఎస్హెచ్ఎం, కండిషన్ ఫర్ రైట్ ఎనీ 3 or 4 కండిషన్ ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ రాయమంటుండు. మనకు సిలబస్లో 4 కండిషన్స్ అవైలబుల్ ఉన్నాయి. యూ విల్ రైట్ ఎనీ 3 or 4 కండిషన్స్, యూ విల్ గెట్ 3 మార్క్స్. రైట్, అలాగే సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే రైట్ లాస్ ఆఫ్ సింపుల్ పెండులం అంటుండు. 4 లాస్ ఉన్నాయి. రైట్ ఎనీ 3 or 4 లాస్ ఆఫ్ సింపుల్ పెండులం రాసినట్లయితే యూ విల్ గెట్ 3 మార్క్స్. ఈ రెండిట్లోంచి ఒకటి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకటి కండిషన్ ఫర్ ఎస్హెచ్ఎం, రెండోది లాస్ ఆఫ్ సింపుల్ పెండులం నాన్న. రైట్, ఇక సెకండ్ ఏరియా తీసుకుంటున్నా, డిరైవ్ displacement of a particle executing SHM. Derive displacement of a particle executing in SHM. ఇట్లా ఈ ఏరియా మీద 5 ఉన్నాయి మనకు సిలబస్లో. మీరు ఫస్ట్ 3 or 4 మీద ఫోకస్ పెట్టండి. మీకు క్లియర్ కట్గా నోట్స్ అవైలబుల్ ఉంది, ఆ నోట్స్ని చూసుకొని చదువుకున్నాను. డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ 3 or 4 వెరీ ఇంపార్టెంట్. డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్, టైం పీరియడ్ ఆఫ్ ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం అని అడిగినప్పుడు మీరు దానికి సూటబుల్ ఆన్సర్ ఇవ్వండి ఎగ్జామ్లో. రైట్, ఇక 5 మార్క్స్ క్వశ్చన్ సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఏరియా, డ్యామ్ షూర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఏరియా, 5 మార్క్స్. T equal to 2π√L/g, T equal to 2π√L/g అనే లాంగ్ క్వశ్చన్లో 5 మార్క్స్ ఏరియాను కంపల్సరీ చూసుకోండి. అడగడానికి ఛాన్స్ 100% ఉన్నటువంటి సందర్భం. ఒకసారి 1 మార్క్ క్వశ్చన్ రిపీట్ చేస్తానన్నా ఈ చాప్టర్లోంచి. 1 మార్క్ క్వశ్చన్, డిఫైన్ పీరియాడిక్ మోషన్, గివ్ 1 ఎగ్జాంపుల్. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, 1 ఎగ్జాంపుల్. ఈ రెండిట్లోంచి ఒకటి అడిగే ఛాన్స్ ఉంది. నెంబర్ 2, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్ అండ్ టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ నాన్న, ఫేజ్ ఇలా ఈ 5 ఏరియా నుంచి ఒకటి అడిగే ఛాన్స్ ఉంది. యాంప్లిట్యూడ్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, డిఫైన్ ఫేజ్ అంటుండ్రు, డిఫైన్ ఫేజ్. రైట్, నెక్స్ట్ అమ్మ ఇంపార్టెంట్ ఏరియా, ఐడియల్ సింపుల్ పెండులం. డిఫైన్ ఐడియల్ సింపుల్ పెండులం అండ్ డిఫైన్ సెకండ్స్ పెండులం. ఇలా మీరు ఈ ఏరియాను ఫోకస్ చేసినట్లయితే యూ విల్ గెట్ ఎస్హెచ్ఎం చాప్టర్ నుంచి పార్ట్ ఏ కింద మనకు 2 మార్క్స్ కవర్ అవుతున్నాయి. రైట్, కొంత ప్రాబ్లమేటిక్ ఒక 4-5-10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మీరు కొంత ప్రిపేర్ అయినట్లయితే యూ విల్ గెట్ మ్యాక్సిమం స్కోర్ నా. సెకండ్ చాప్టర్ వచ్చేసి వేవ్ సైడ్ సౌండ్ అనే చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ ఏరియాను ఒకసారి మీ ముందు ఉంచబోతున్నా. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. రైట్, నా ఆర్డర్లో ప్రిఫరెన్స్ ఆర్డర్లో మీరు నేను ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఆర్డర్ దాని ప్రకారం చూసినట్లయితే యూ విల్ గెట్ మ్యాక్సిమం స్కోర్ అన్న. రైట్ కాజెస్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ అండ్ నాయిస్ పొల్యూషన్ అనే ఏరియాస్ మీద 2 ఇక్కడ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి కాజెస్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్, నెంబర్ 2 ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్, నెంబర్ 3 మినిమైజింగ్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. యూ విల్ రైట్ 3 or 5 పాయింట్స్ నాన్న ఈచ్ క్వశ్చన్. కాజెస్, ఎఫెక్ట్స్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ అండ్ మినిమైజింగ్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. ఈ ఏరియా నుంచి ఒకటి అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఈ ఫస్ట్ మీరు పార్ట్ కింద తీసుకోండి. సెకండ్ పార్ట్లోకి వచ్చేసి సెకండ్ చాప్టర్ సౌండ్లో నా ప్రియారిటీ ఆర్డర్లో రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ లాంగిట్యూడినల్ వేవ్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్ అనే ఏరియా మీద మీరు ఒక 5 పాయింట్స్ని ప్రిపేర్ కండి. లాంగిట్యూడినల్ వేవ్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్ మధ్య డిఫరెన్సెస్ అడుగుతున్నాను. రైట్, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్ అని అంటుండు. రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్ అంటుండు. ఈ క్వశ్చన్ కనుక అడిగినట్లయితే మీరు ఏం రాయాలి ఆన్సర్ అంటే,
ఇక్కడ 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయమ్మా వేవ్కి సంబంధించి. 1 యాంప్లిట్యూడ్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. ఈ 4 రాసినట్లయితే యూ విల్ గెట్ 3 మార్క్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్కి సూటబుల్ ఆన్సర్ అవుతుంది. యాంప్లిట్యూడ్కు డిఫైన్ చేయండి, టైం పీరియడ్ను డిఫైన్ చేయండి, ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. ఈ 4కి ఆన్సర్ ఇచ్చినట్లయితే దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏరియాకి పోతున్నామా, అప్లికేషన్స్ ఆఫ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి రైట్ అప్లికేషన్స్ ఆఫ్ ఈకో అంటున్నానా, అండ్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ బీట్స్. ఈ 3 కాన్సెప్ట్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ చదువుకోండి. ఈకో అప్లికేషన్స్, డాప్లర్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ అండ్ బీట్స్ అప్లికేషన్స్. రైట్. అలానే ఇంకొంచెం ముందు పోతే ఇదే సెకండ్ చాప్టర్లో ఒకటి థర్డ్ పార్ట్ కింద ఏం తీసుకుంటున్నామా అంటే సబైన్ ఫార్ములా అండ్ రీవర్బరేషన్ అండ్ కండిషన్ ఫర్ గుడ్ ఆడిటోరియం. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్ అమ్మా. రైట్ కండిషన్ ఫర్ గుడ్ ఆడిటోరియం, హౌ టు బిల్డ్ ద గుడ్ ఆడిటోరియం. నెంబర్ 2 రైట్ సబైన్ ఫార్ములా అమ్మా. నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ రీవర్బరేషన్. ఈ మూడింటిని కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే యూ విల్ గెట్ 1 లాంగ్ క్వశ్చన్. ఈ ఏరియా మీద మీరు ఒకసారి ఫోకస్ చేయండి. చివరిగా సౌండ్ అండ్ వేవ్స్లో మిగిలిన టాపిక్ ఏంటమ్మా అంటే ఫ్రీ వైబ్రేషన్, ఫోర్స్డ్ వైబ్రేషన్ అండ్ రెజొనెన్స్ అమ్మ. ఈ ఏరియాను కూడా చూసుకున్నట్లయితే మేబీ అడగడానికి ఛాన్స్ ఉంది. ఒక ఇంపార్టెంట్ ఏరియాను, ఒక స్మాల్ డెరివేషన్, ఒక 2 డెరివేషన్స్ ఉన్నాయమ్మా ఈ సౌండ్ వేవ్స్ చాప్టర్లో. ఒకటి డిరైవ్ v = n లాంబ్డా అంటున్నామా. డిరైవ్ v = n లాంబ్డా, లేదా దీన్ని వర్డ్స్లో ఫ్రేమ్ చేస్తుంటూ డిరైవ్ అండ్ ఈక్వేషన్ ఫర్ ద రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ అండ్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ. వెలాసిటీ ఆఫ్ సౌండ్, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీల మధ్య రిలేషన్ను మీకు ఫ్రేమ్ చేయమంటుండు, డిరైవ్ చేయమంటుండు. లేదా డైరెక్ట్ క్వశ్చన్ డిరైవ్ v మీన్స్ వెలాసిటీ ఆఫ్ సౌండ్, n మీన్స్ ఫ్రీక్వెన్సీ, లాంబ్డా మీన్స్ వేవ్ లెంత్. డిరైవ్ v = n లాంబ్డా. ఇది కూడా చాలా సందర్భాల్లో అడిగిండు. ఇక ఇంకో క్వశ్చన్ ఏందమ్మా అంటే ఇన్ కేస్ ఆఫ్ ఈకోలో